హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రీనాథ్ కోయిలాడ. ఫ్రెండ్స్, ఇది సౌదీలో అలాషా అనే సిటీలో ఉంది. మన ఇండియన్స్, అందులో ఆంధ్ర వాళ్ళు, మన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఈ భాష సంజం అవుతుంది కదా, వాళ్ళకి అర్థమవుతుంది కదా. వాళ్ళు ఎవరైనా కానీ చూసినట్టయితే కనుక దగ్గరలో అలాషా దగ్గరలో అఫూఫు హరాద్ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి బాగుంది, చాలా బాగుంది షాప్. ఇది ఏ టు జెడ్ అన్నీ మనకి ఉంటాయి. లులు మార్కెట్ దీని పేరు. లులు లాస్ట్ దవార దగ్గర ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్ద షాప్ ఇది. లులు మార్కెట్ అంటే మీకు తెలుసు ఎంత పెద్దగా ఉంటుంది అన్నది. ఇది యాక్చువల్గా మనకి మన ఆంధ్రాలో విశాఖ జిల్లాలో రావాల్సింది ఈ షాపింగ్ మాల్. ఏమైందో మిస్ అయింది. ఇది వచ్చి ఉంటే కనుక 2500 నుంచి 3000 మంది వరకు కూడా ఇది స్టాఫ్కి ఉద్యోగ అవకాశాలు వచ్చి ఉండేవి. మన ఆంధ్ర మిస్ అయింది. చాలా పెద్ద షాప్, చూడండి ఎంత పెద్ద షాప్ ఇది. షాపింగ్ మాల్ ఇది చాలా బాగుండేది. 3000 మంది అంటే ఇంచుమించుగా మన స్టీల్ ప్లాంట్, విశాఖ స్టీల్ ప్లాంట్తో సమానమైన షాప్ ఇది. వీళ్ళకి చాలా బ్రాంచ్లు ఉంటాయి. అందులో ఒకటి మనకి విశాఖ రావాల్సింది, మనం అందరం మిస్ అయ్యాం. బ్యాడ్ లక్ అది. చూడండి ఫ్రెండ్స్, సామాన్లన్నీ చూడండి ఎలా ఉన్నాయో. ఏ టు జెడ్ ఇందులో లేదంటూ ఉండదు. మన డీమార్ట్ అంటే డీమార్ట్ తలతన్నే లాంటిది ఇది మొత్తం ఓవరాల్గా ఇండియా మొత్తం మీద ఇది మార్కెటింగ్ చేస్తుంది అన్నమాట. ఇది డీమార్ట్ అంటే కొంతవరకే ఉంటుంది. ఇది అలా కాదు, ఇండియా లెవెల్లో మొత్తం ఎక్కడైనా కానీ కొనుగోలు చేస్తూ ఉంటారు. రైతుల దగ్గర నుంచి అన్నీ, మొత్తం బట్టలు కానివ్వండి, ఫ్యాన్సీ కానివ్వండి, మన వెజిటేబుల్స్ కానివ్వండి, అన్నీ ఎక్కడ ఏ స్టేట్లో బాగుంటే ఆ స్టేట్లోంచి వీళ్ళు బయింగ్ చేసుకొస్తారు. కాబట్టి వీళ్ళు మార్కెటింగ్ ఉంటుంది కాబట్టి తక్కువకి వస్తుంది అన్నమాట. చాలా బాగుంటాయి అన్నీ కూడా. చాలా తక్కువ రేట్లు కూడా చూపిస్తాను చూడండి. పిన్ టు పిన్ను నేను మొత్తం రేట్లు కూడా చూపిస్తాను. పైన ఉంటుంది స్టిక్కర్ తోటి. ఈ షాప్ మొత్తం చూడటానికి నాకు 3 hours పట్టింది ఫ్రెండ్స్. ఇంకా చాలా ఎడిటింగ్ చేసి మొత్తానికి ఇంత 10 నిమిషాలు తీసుకొచ్చాను. చాలా బాగున్నాయి. నాకైతే ఏ ఒక్క ఐటెం చూసినా కానీ నాకు అంత చాలా సరదా అనిపించేది, ఇంకా చూడాలనిపించేది. షాప్లోంచి బయటకు రావాలనిపించేది కాదు, అంత ఎగ్జైట్మెంట్గా ఉండేది. అన్ని కొత్త వెరైటీస్. మన ఎలక్ట్రికల్ ఐటమ్స్ కూడా, టీవీలు కానివ్వండి, ఇంకా చూడండి 15 రియాల్ ఉంది అది. బట్టలు కానివ్వండి, ఇంకా ఉన్నాయి దీంట్లో కుక్కర్లు, మన కిచెన్ ఐటమ్స్. ఇవి టేబుల్ మీద పెట్టుకోవటానికి ఎక్కువ ముస్లిమ్స్ వాడుతూ ఉంటారు ఈ టైపు. మొత్తం ఈ షాపింగ్ మాల్ మొత్తం విజిట్ చేయడానికి నాకైతే 3 hours పట్టింది. ఇది చికెన్ ఐటెం, చికెన్ మటన్ ఐటెం. ఇది చూడండి ఎలా ప్యాక్ చేసి వస్తాయో మటన్. ఇది లివరు, ఇది లామ్ లివర్ అని చెప్పి అంటే మేక లివర్ అనమాట. ఇది లులు మార్కెట్ సింబల్ కూడా పైన ఉంది. చేపలు, ఇవన్నీ చేపలు, సముద్రం చేపలు. ఇవి కేజీ 13 రూపాయలు. అక్కడ సౌదీ డబ్బులు కేజీ 13 రూపాయలు, 11 రూపాయలు అనమాట. అంటే ఇక్కడ 200 రూపాయలు అన్నట్టు, 220, 230 రూపాయలు అనమాట మన ఇండియా డబ్బులు కేజీ. ఇది బేకరీ ఐటమ్. ఇది ఒక్కొక్క సెక్షన్ గంట పైన పెట్టేసేది మొత్తం అన్ని విజిట్ చేయడానికి. బేకరీలోకి వెళ్తే 1 hour, కిచెన్ ఐటమ్స్లోకి వెళ్తే 1 hour. ఇలా చూడండి బేకరీ ఐటమ్స్ ఎంత బాగున్నాయో. కాకినాడ కాజా.
టమాటాలు, ఇదంతా వెజిటేబుల్ ఐటమ్స్ అన్నమాట సెక్షన్ అనమాట. ఇదంతా ఉసిరికాయలు, పెద్ద ఉసిరికాయలు. ఇక్కడ రేరు, ఇక్కడ మనకి ఇండియాలో ఐటమ్స్ అన్నీ మామిడికాయలు. మనకి ఇక్కడ ఇండియాలో మామిడి సీజన్ అయిపోయింది, అయినా అక్కడ వస్తుంటాయి. క్యాప్సికమ్ చూడండి 3 రకాలు ఎలా ఉన్నాయో, ఎల్లో, రెడ్, గ్రీన్. తాజాగా ఉన్నాయి. అవి ప్లాస్టిక్ ఐటమ్స్ అనుకున్నాను నేనైతే ఫస్ట్ చూసి. అది ప్లాస్టిక్ ఐటమ్ కాదు, ఒరిజినలే. ఇవి బెండకాయలు మొత్తం ఇలా ప్యాకింగ్ వస్తాయి డీప్ ఫ్రిడ్జ్లో. ఇది ద్రాక్ష ఐటమ్స్, మొత్తం 4-5 ఐటమ్స్ అనమాట. ఇవి 4-5 రకాలు. అక్కడ ₹11.90 అన్నట్టు. ఇది మనకి ఇక్కడ ₹230 అవుతుంది. ఇవన్నీ ఇది మసాలా, కిచెన్లో మసాలా దించుకునేటివి. ఇత్తడి ఉన్నవి, రాయి ఉన్నాయి, చెక్కతో కూడా ఉంటాయి ఇవి. ఇది మన కిచెన్ ఐటమ్, ధనియాలు, మిరియాలు, మన పోపుల టైప్. ఇది కుంకుమ పువ్వు పొడి. ఇది చిల్డ్రన్స్ కొద్దిగా టైంపాస్ కోసం తయారు చేస్తారు, చిల్డ్రన్స్ కోసం. ఈ సెక్షన్ అంతా చిల్డ్రన్స్ సెక్షన్. బైకులు చూడండి ₹379, అంటే ₹7,000 దగ్గర వస్తుంది మన ఇండియా డబ్బులు. ఇది శాండ్విచ్ తయారు చేసుకున్న రేవన్. ఇది అక్కడ ఎక్కువగా శాండ్విచ్ ఎక్కువ తయారు చేసుకుంటూ ఉంటారు సౌదీ వాళ్ళు. వాళ్ళ కోసం అని చెప్పేసి ఇలాంటి ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ మార్కెట్ మీకు ఏమనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చూస్తున్నారు, లైక్ కొట్టడం లేదు. లైక్ చేయండి కంపల్సరీగా, ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నాకు కాస్త సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. టీవీలు చూడండి ఎలాగ ఉన్నాయి, అంత పెద్దగా ఉన్నాయో. వాళ్ళంతా ఈజీ అండ్ త్రో. చిన్న స్క్రాచ్ పడిందంటే పక్కన పడేస్తారు. ఇదంతా ఎలక్ట్రికల్ ఐటమ్ సెక్షన్. ఇది ఏ సెక్షన్లోకి వెళ్ళా కానీ 1 అవర్ పైన పడుతూ ఉండేది. కోడిగుడ్లు చూడండి ఫ్రెండ్స్ ఎలా ప్యాకింగ్ వచ్చాయో. మీకు చూడడానికి ఇంకా లెంత్ వీడియో అయిపోతుందని చెప్పేసి ఇంకా కొద్దిగా ఫాస్ట్ పెట్టాను ఫ్రెండ్స్. చూడండి బాగా, చాలా బాగుంటుంది. మీరు స్కిప్ చేయకండి. నేనే ఫాస్ట్ పెట్టేశాను. తిరిగాను, మొత్తం తిరిగేసరికి అలసిపోయాను, బాగా ఆకలి కూడా వేసింది. ఇక్కడికి వచ్చి ఒక శాండ్విచ్ ఆర్డర్ చేసుకున్నాను. ఇది శాండ్విచ్ షాపు. యూట్యూబర్ అంటే కనుక చాలా బాగా సపోర్ట్ చేస్తారు లోపల స్టాఫ్. చాలా సరదాగా కాసేపు నాతో పాటు టైంపాస్ చేసి బాగా సరదాగా మాట్లాడారు వాళ్ళు. ఇండియా అంటే చాలా బాగుంటుంది, ఎక్కువ సిల్లీ తింటుంటారు, మిర్చి ఎక్కువ తింటుంటారు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన ముంబై వచ్చారట ఒకసారి తిరగటానికి. ముంబై, గోవా వచ్చారట ఆయన అనుభవం చెప్తున్నారు. ఇండియాలో చాలా బాగుంటుంది, నేను చాలా ప్లేసులు తిరిగానని చెప్పేసి ఆయన చెప్తున్నారు. గుడ్ అని అంటున్నాడు ఆయన మొస్రీ ఆయన అనమాట, సౌదీ కాదు. సౌదీలో ఇప్పుడు ఆయన జాబ్ చేస్తున్నాడు లులు మార్కెట్లో. మొత్తం వీడియో తీసేసరికి 2:30 అయిపోయింది మధ్యాహ్నం. అందుకని చెప్పేసి ఇది ఆర్డర్ చేశాను. ఇది మన ఇండియా డబ్బులు ₹160 ఫ్రెండ్స్. లులు మార్కెట్లో ఇదొక సెక్షన్. ఇది బేకరీ పక్కన ఉంటుంది. బుఫియా అంటారు దీన్ని. బేకరీ కాదు ఇది, బుఫియా అంటారు. దీన్ని సపరేట్గా ఉంటుంది. ఓన్లీ శాండ్విచ్లు ఈ టైప్ అన్నీ తయారు చేస్తారు ఇందులో. 2:30 అయిపోయింది. బాగా మంచి ఆకలి వేసింది మొత్తం షాప్ అంతా తిరిగి వచ్చేసరికి.
ప్రశాంతంగా రిలాక్స్ అయితే కూర్చొని తింటున్నాను ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఏమనిపించింది అనేది ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇదంతా వచ్చిన వాళ్ళకి రిలాక్స్గా కూర్చోవడానికి హోటల్ టైపు. ఓకే ఫ్రెండ్, బాయ్ బాయ్.